చూసుకుంటున్న సర్వకృపానిధి మా యేసు ప్రభువు వస్తున్నాయి. ఎంతో ప్రేమతో ప్రేమించి అందరినీ ప్రభావ శిక్షణ భరించిన వాడు, నా యొక్క శిక్షలను మోసి నాకు ఏ శిక్ష లేకుండా చేసి ఎక్కువన్నాను. అందరినీ నేను వెతకలేదు, నువ్వు నన్ను వెతికినా, రక్షించినా, గొప్ప రక్షణ ఇచ్చినా, ఈ సంఘంలో సహవాసంలో చేసుకున్నాను, నీ సేవల్లో చేసుకున్నాను. మీకు మీ పాదాలతో బతికాడతాను. అయితే నీ వాక్యం ప్రకటించుకుని నేనే పాటివాడను. అందరినీ ఎంతో కనికరించి ఈ తెలిసిన మట్టి గట్ట వాడుకోమని మీ పరిశుద్ధ ఆత్మతో నిండుకున్న వారై ఇతని పలికిరి అని ఆనాడు పలుకుతూ వచ్చినారు ఆది అపొస్తలులు. అతన్ని అట్లు ఇదని వాడుకొని నా ద్వారా నీ మాటలు పలికించుట కొరకై ప్రభా దయచేసును మేలుకై ఇదని నిజంగాన్ని జ్ఞాపకం చేసుకున్నదని మా ఎందుకు కనికరపడి మాతో మాట్లాడుతున్నామని మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాట్లాడమని ఇది నోరు తెలిసి నా నోరు నాలుకను గొంతుకను నా ప్రభావ మీరు తాకుతూ రావాలని మీరు అక్కడ లోక్షణకి తెలుసుమని మీ శ్రోసాలను అరుగుపరుచుకోమని మీ గొప్ప కనికరను బట్టి ప్రభావ ఇది నేను వాడుకొని నీ కార్యం జరిగించుకోమని నీ సంఘములో నీ వాక్యమును జలమును నీ జీవజలంతో జీవాహారంతో నింపువాడ అట్లు నీ ప్రజలమైన మమ్మల్ని ప్రేమించి నువ్వు వాడుకొని నీ జీవాహారం జీవజలంతో నింపి అట్లు నీ బలలోనికి మేము ఒక మంచి నిశ్చయంతో ఒక మంచి తీర్మానంతో దగ్గరికి రాకుండా కల్పిస్తుంది రక్షణ చేస్తున్నాము వేడుకుంటున్నాం ప్రభుత్వండి. ఆమె మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. ఈ చాలా మంది విశ్వాసం ఈ సత్యాన్ని గమనించలేరు. ప్రభు తన మనసు నాకు ఇచ్చాడని చాలా మంది ఏదో రక్షించబడినాము, పాపక్షమాపణ పొందినాము, ఆడికి గెట్టేసుకుంటారు. ఆడికి ఆ గెట్లోనే ఉంటారు, ఫాదర్ దాటి రాలేదు. ఆయనను ఎప్పుడైతే నువ్వు విశ్వసించినావో తన మనసు నీకు వస్తుంది. ఆయన విశ్వాసం నుంచి ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి నువ్వు బాప్తిస్మం పొందినావో, పరలోక రాజ్యమును కోరుకున్నావో, అప్పుడే నీకు ఆయన మనసు వస్తుంది. దేవుడు తన మనసును తన హృదయాన్ని నీకు ఇస్తాడు, తన వాక్కుని నీకు ఇస్తాడు, తన ఆత్మ నీకు ఇస్తాడు. బాప్తిస్మం పొందిన వారికి ఏమిస్తాడు? వచ్చినాము బాప్తిస్మం పొందిన వారికి ఏమిస్తాడు దేవుడు? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం చదువుకునేవాడు. హృదయం నొచ్చుకొని సహోదరులారా మేమేం చేద్దాము? కడమ అపొస్తలుని అడగగా పేతురు మీరు మారు మనసు పొంది వరమును పొందుదురు. అది వరము, ఆ వరము దేవుని యొక్క ఆత్మ వరము. ఆత్మ ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చి ఆయన మనసు ఇస్తాడు. అదే మారు మనసు అంటే ఆయన మనలో ప్రవేశిస్తాడు. ఆయన ఆత్మ ద్వారా ఆయన మనసును మనలో ప్రవేశపెడతాడు. చాలా మంది దాన్ని గమనించలేక వాళ్ళకున్న పాత మనసులోనే బతుకుతూ ఉంటారు. చెడిపోయిన ఆ మనసుతో బతుకుతూ ఉంటారు. అది కాదు బతుకు. దేవుడిచ్చిన మనసును పొందుకొని దేవుడిచ్చిన మనసు కలిగిన వారమై సౌలుకి ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడు? సౌలుకి ఏమిచ్చాడయ్యా? 2-3 వారాలు ఆ మాట ధ్యానించబడింది. కొత్త మనసు దయచేసి కొత్తది ఇచ్చినాడు. అతనికి పాతది తీసేసి కొత్తది ఇచ్చినాడు. వాళ్ళైనా ఇప్పుడు నువ్వు మా పశువులు కాసేవాడి కాదు, నా మనసులు కాసేవాడివి నువ్వు, నా జనువులు కాయాల నువ్వు, నా తరపున నిన్ను కాపరికి పెడతానని పెట్టినాడు.
ఆ మనసును పోగొట్టుకున్నాడు, దాన్ని చెడగొట్టుకున్నాడు, దాన్ని పాడు చేసుకున్నాడు, దాన్ని రోత చేసుకున్నాడు. రోత మనసు కలవాడు అయిపోయినాడు, భ్రష్ట మనసు కలవాడు అయిపోయినాడు, దొంగ అయిపోయినాడు. కనుక ఆ మనసు కలిగిన వాడుగా, అంటే నా మనసు చెడిపోయి తిరిగి బాగాలని కోరుకోలే. తర్వాత దావీదు వచ్చినాడు, తను కూడా ఏం చేశాడు, తన తాతనికి కూడా మనసు ఇచ్చినాడు, కొత్త మనసు ఇచ్చినాడు. అతను కూడా కొన్నాళ్ళకి ఏం చేసినాడు, దాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఆయన వ్యభిచారం చేసి పాపం చేసి ఆ ఉరియా భార్యను ఆ అందాన్ని ఆశించి ఏం చేసినాడు, దాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఏమైంది తర్వాత ఏడ్చినాడు, నేను పోగొట్టుకునే వాడు దేవుని బాధపెట్టి అని భయంకరంగా ఏడ్చినాడు. భయంకరంగా ఏడ్చి తన పాపం ఒప్పుకున్నాడు. అయ్యో ప్రభా, నీ విరోధంగా నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసిన ఆయన, నేను బాధపెట్టిన తండ్రి, నన్ను క్షమించు, నేను పాపంతో పుట్టిన వాడను, పాపంతో నా తల్లి నన్ను గర్వం ధరించును. నీ అంతర్యములో సత్యము కొలుస్తున్నావు, ఆంతర్యములో నాకు జ్ఞానం తెలియజేస్తున్నావు. ఎట్లా కాదు చేసేది, అది ఎక్కడన్నా చేస్తారా? ఒకరి భార్యను కూడా నా బుద్ధిని రాసిస్తారా? తెలియలే. ఆ మనుషులు నీవే అని చెప్తే భయపడి వణికినాడు ప్రభా అని వణికి ఏడ్చి క్షమాపణ కోరుతున్నాడు. తిరిగి మళ్ళీ కొత్త మనసు అదేమంటున్నాడు, స్థిరమైన మనసు. తిరిగి నేను ఎప్పుడే కానీ నేను బాధ పెట్టకుండా స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించమని అడిగాడు. అది కాకపోయిన వాళ్ళకి వినింది ఇదే విన్నాం కదా. కనుక ఇప్పుడు మొట్టమొదటి ఎవరి మనసు చూపించినాడు ఇశ్రాయేలు ప్రజలకు? ఎవరి మనసు చూపించినాడు దేవుడు? ఎవరి మనసు చూపించినాడు ఇశ్రాయేలు ప్రజలకు? ఎవరి మనసు చూపించినాడు? మరి ఆయన అబ్రహాము కనుక నమ్మకమైన మనసు గల వాడా? అట్లే ఉండరా సారు? మీ తండ్రి అయిన యాకోబు కానీ ఇస్సాకు కానీ వారు నా కొరికేనా నమ్మకమైన మనసు గల వారుగా నాతో ఉన్నారు. వాళ్ళు అట్లే ఉండరా సారు? వాళ్ళకి ఎవరు బోధకులు లేనప్పుడు, వాళ్ళ గ్రంథం లేనప్పుడు, వాళ్ళు ప్రకటించేవాడు లేడు, బోధించేవాడు లేడు, ఉపదేశించేవాడు లేడు, అయిన వాళ్ళంటే సంగతి బతుకున్నారా నా ఎదుట? అట్లే బతకాలా అని వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చి, మందులు ఇచ్చి, ఉపదేశకులు ఇచ్చి, యాజకులు ఇచ్చి ఇన్ని చేసిన కదా బాధ పెట్టి. తర్వాత ఎవరు వచ్చినారు వాళ్ళలో? ఐగుప్తు నుండి కానాను దేశంలో ప్రయాణమయ్యే వాళ్ళు ఎవరు? ఒకడే కదా, ఒకరు ఇద్దరు. ఎవరు? కాలేబు, యెహోషువ. వారిద్దరే కదా నిన్ను మనసుతో దేవుని గమనించారు. వారిద్దరికంటే ఎవరు గొప్ప? కాలేబు గొప్ప. యెహోషువ కంటే యెహోషువకి ఏముంది? హోదా ఉంది. ఇప్పుడు నాకంటే ఎవరు గొప్ప? మీరే గొప్ప. మీరేదనుకుంటున్నారో? చూసి నమ్మిన వాడికంటే నేను చూసి నేర్చుకున్నాను. నేను ఆయన సమర్పించుంటా, మీరు చూడలే. కానీ ఉన్నాడంటే ఉన్నాడని నమ్ముతున్నారు. ఎవరు గొప్ప? మీరు గొప్ప. చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడు గొప్ప, మీరు గొప్ప. కనుక దేవుని వాక్యములో దేవుడు చెప్తారంటే ఒకడు చూడి అంతమందిలో ఒకడు కదా. వాడు నిండు మనసుతో, పూర్ణమైన మనసుతో నన్ను వెంబడించిన వాడు, మీరు కూడా అట్లే ఉండండి అని ఒక అవిధేయ జనంలో నుంచి ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి ఒకటి చెప్పినాడు. కానీ చెప్పినాడు. ఉన్నవాళ్ళందరూ ఏం చేసినారు? అతను చూసి వచ్చినారు అందరూ. తర్వాత ఎవరైనా అవిధేయత చూపినారా? మోషేకు అవిధేయత చూపినట్టు ఎవరైనా తిరిగి మాట్లాడినారా? యెహోషువకు ఎవరైనా ఒకడన్నా కదా ఒకడు చేసినాడు, రహస్యంగా చేసినాడు. ఎవరు? ఎన్నుకోకుండా ఎవరైనా దొంగతనం చేయకుండా దేవుడు చేపించాడు అతనాన్ని, దాంతో తీసుకురాకరా ఎవరు చేసినాడు?
ఆకారం చేసినాడు. ఏ గోత్రానికి చెందినాడు? ఏ గోత్రానికి చెందినాడు? మౌనమైపోయినాడు. యూదా గోత్రానికి చెందినవాడు. జరహు మునిమన్నవాడు. జరహు ఎవరు? యూదా కుమారుడు. పెరసు, జరహు యూదా కుమారుడు. ఎవరు పుట్టారు? ఇద్దరు తామారు పుట్టారు. వెరీ గుడ్. కనుక మరి అతను అతని కుటుంబం ఏమైంది? రాళ్ళకుప్ప కిందకి పోయింది. అతని కుటుంబం ఎక్కడ పోయింది? రాళ్ళకుప్ప కిందికి. మాట వినందుకు లేదా శపించబడిన అక్కడ తీసుకున్నారు. మాట వినందుకు ఎక్కడ పోయారు? రాళ్ళకుప్ప కిందికి పోయి పడ్డారు. కనుక విధేయత, వినయం అనేది నిండు మనసుతో దేవుని వెంబడించమనేది ఎంతో మంచి గుణం. కనుక దాన్ని దేవుడు మనందరిలో చూడాలని ఆశపడుతున్నాడు. దాన్ని మనందరిలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరికి కలిగిన మనసు? ఇప్పుడు పాత చూపించుకొచ్చినాడు. అబ్రహాం మాదిరి, ఇస్సాకు మాదిరి, యాకోబు మాదిరి ఉండండి అన్నాడు. తర్వాత ఇదో ఇద్దరు వచ్చినాను, వాళ్ళ మాదిరి ఉండండి అన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? నేను మీకు రాజుగా పెట్టిన కొత్త మనిషి ఇచ్చిన అన్నాడు. ఆడు పోగొట్టుకున్నాడు. ఆ అమ్మగొడు వచ్చినాడు, వాడు పోగొట్టుకుని. కానీ వాడు అట్లే తిరగకుండానే మళ్ళా వాడు ప్రాధేయపడి పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకొని క్షమించబడి తిరిగి నూతనమైన ఒక స్థిరమైన మనం సంపాదించుకొని వాడు నాతో నడుస్తున్నాడు. వాడి మాదిరి ఉన్నాడు. వాడి మాదిరి దాని మాదిరి ఉండమని దేవుడు చెప్తూ వచ్చినాడు. తర్వాత ఇప్పుడు కొత్త నిబంధనలో ఏం చెప్తున్నాడు? అది నైనా అది నా నిద్ర నీలో, నా మనసు నీలో నింపి చూడాలా. ఆయన ఆశ అది. నిన్ను రక్షించిన దేవుడు, తన రక్తం ఇచ్చి నిన్ను కొన్న దేవుడు, తన రక్తంతో నీ పాపమంతా కడిగిన వాడు, నా పాపం కడిగిన వాడు ఏం చూడాలనుకుంటాడు? తన మనసు చూడాలనుకుంటాడు. నీ మనసు కూడా నేను కడిగినా, నీ మనస్సాక్షి నేను కడిగినా. దేంతో కడిగినా? అమూల్యమైన రక్తంతో నేను కడిగినా. కాబట్టి దాంట్లో ఏ కల్మషం లేకుండా నా మనసు కలిగి ఉందండి. అది దేవుడు కోరుకుంటాడు. ఎందుకు ఆ మనసు కావాలా? ఎందుకు అది అవసరమే? ఎవరి మనసు అనుకుంటే పోలే ఏం అదెందుకు కావాలి కదా? ఆ మనసు లేకపోతే పరలోక రాజ్యం పోలేవు. యేసు ప్రభు పరలోక రాజ్యంలో ప్రవేశించినాడు. దేంతో ప్రవేశించినాడు? తాను చిందించిన రక్తంతోనే పట్టుకొని ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించి ఆ బలిపీఠం దగ్గర ప్రజలందరి కొరకు పాప క్షమాపణ కొరకు రక్తం చిందించిన రక్తం తీసుకునే పోయినాడు. ఆ రక్తము నా మనసును కడిగినట్టు కానీ, నా హృదయం కడిగినట్టు కానీ, నా ఆత్మను కడిగినట్టు కానీ ఆనవాళ్ళు లేకుండా నేను పరలోక రాజ్యం పోతానా? పోలేను. దేవుడే భూమి ఆకాశం సృష్టికర్తే మానవుడిగా పుట్టి రక్తం లేకుండా పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు ఆయనకు. ఆ రక్తంలో కల్మషం ఉంటే పరలోక రాజ్యంలో అది నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నేను కూడా నువ్వు విమోచించబడినావు. అట్టే నువ్వు నిష్కలంకుడిగా నిర్దోషిగా ఎక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. దాని కొరకే ఆ మనసు కలిగి ఉండాలి. ఆ మనసు కలిగి ఉన్నాడు కనుక ఆ మనసుతోనే జీవించినాడు. దావీదు మాదిరి జీవించాడా? దావీదు మాదిరి అటు ఇటు జీవించాడా? సౌలు మాదిరి జీవించినాడా? ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్తలు అటు ఇటు జీవించినట్లు ఆయన జీవించాడా? జీవించలే. అట్లున్నదా అన్నాడు అంతే. నేను కూడా నీ మాదిరే మానవుడిగా పుట్టినా, మానవుడిగా పెరిగినా, నేను కూడా నీ మాదిరే బాప్తిసం పొందినా, నేను కూడా దేవుడికి పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నా, ఆయన నా మీదకి వచ్చినాడు. అంటే నీ మీదకి ఇప్పుడు పేతురు ఈ
మందికి పెద్దకొద్ది ఎవరు వచ్చినారు? చదవండి వచ్చిన 2వ అధ్యాయంలో. పిల్లలు సండే స్కూల్ పోవాలా? ఇక్కడ ఉన్నారు, నిలబడుకున్నారు. సండే స్కూల్ పోవాలా? నిలబడుకోకూడదు. ఇక్కడ స్కూల్కి పోతారు కదా, మీరు స్కూల్కు కూర్చోబడిపోతారు కదా, అట్టే పోవాలి సండే స్కూల్ కూడా. ఎవరు ఇక్కడ ఉండకూడదు, వాళ్ళ దగ్గర ఎవరు కూర్చోకూడదు, వెళ్ళాలి. పెంతెకోస్తు పండగ దినమున వేగముగా వీచు బలమైన గాలి, ఆ ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా ఇల్లంతా నిండెను. అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగించబడిన అట్టు వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో ఎందుకున్న వారై. నాయనా, నేనే కాదు నా శిష్యులకు కూడా ఏమి ఇచ్చింది? నేను వాక్శక్తేనా? పరిశుద్ధాత్మ వరమునా? పరిశుద్ధాత్మ వరమును వాక్శక్తిని అన్ని నేనే ఇచ్చిన. నేను అక్కడి నుంచి తీసుకున్నా, మీకు కూడా అక్కడి నుంచి వచ్చింది. నాకు ఎక్కడి నుంచి వచ్చింది? యేసులో చెప్పే మాట. నేను కూడా పరలోకం నుంచే తీసుకున్నాను. నాకు కూడా వాక్శక్తే వచ్చింది, మీకు కూడా అదే వచ్చింది. వాళ్ళు కూడా నా శిష్యులైన వారు అట్టే బతికినారు, మీరు కూడా అట్టే బతకాలి. అందులో జీవించిన వాడు మరి సాక్షిగా పెట్టే మీకు ఎవరాడు? దేవుడు మాట్లాడలే కాదు. నేను అనలే, ఎవరు నేను అనలేను, అట్లనలేదు. దేవుడు ఎవరు చూపించినాడు? పౌరులు చూపించినాడు. నేను కాదు నేనైనా, నేను ప్రభువుని చూసి నడుచుకునేరా నాయనా? ఓ సంగమా, నేను ప్రభువుని చూసుకుని నడుచుకున్నాను. మీరు కూడా అంతే, నేను కూడా అంతే. నేను పెద్ద అదే నేనేమన్నా పుడంగియా? నేనేమన్నా అదేం కాదు. నేను ప్రభువుని చూసుకుని ఎట్లా నడుచుకున్నాను అట్లా నడుచుకున్నాను. మీరు అంతే, మనం అంతే. ఇదేదో పెద్ద సంగతి కాదు. మీరేమనుకుంటున్నారు? నేను ఏం కోరుకున్నా? దేవుని ఆత్మను కోరుకున్నా, దేవుని మనసును కోరుకున్నా. నేను భూమిని అట్టే బతికినా, నువ్వు కూడా అట్టే బతుకు. పౌరుని వాడు కూడా అట్టే ఉన్నాడు, అట్టే కోరుకున్నాడు, అట్టే బతికినాడు. కనుక ఆ విధంగా నువ్వు కోరుకో, ఆ మనసును కోరుకో, ఆ హృదయం కోరుకో. కనుక పౌరులు ఏం చెప్తున్నాడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. దైవం వేడికి తీసుకురా, నీలో ఉంది. ఓ ప్రభువా, నీ మనసు నాకి, నీ మనసు నాకి, నీ శక్తి నాకి, నీ ఆత్మ నాకి. అడుగు. ఏంటంటే తిక్కని అడిగితే దీని అడుగు, అవి పొందుకో. కనుక అట్లు వాటిని పొందుకోవాలి, వాటిని కలిగి జీవించాలి. అప్పుడే క్రీస్తు యేసు కలిగిన మనస్సు నడుచుకుంటారు. చదవండి ఆ మాట. పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఈ మనసును మీరును కలిగి ఉండండి. అన్ని సంఘాలు చెప్పే మాట అదే ఆయన చెప్పేది. మరి నేను ఆ మనసు కలిగి ఉన్నా, మనం అదే కలిగి ఉండాలి, అది కలిగి ఉండాలి. ఆ మనసు లేకపోతే మనము అపవిత్రంగా జీవిస్తాం, దేవునికి విరోధంగా బతుకుతాము. ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి విరోధంగా బతకలేదు. ప్రతి మాటలో మీరు 4 సువార్తలు చదవండి, ఎటువంటి మాటలు ఉన్నాయి. తండ్రి చిత్తమే, తండ్రి చిత్తమే, తండ్రి చిత్తమే, నీ చిత్తమే సిద్ధించునుగా. నేను మాట్లాడే మాటలు నాయ కాదు, ఇవి తండ్రివే, ఇవి తండ్రి మాటలే, తండ్రి ఉద్దేశమే, ఇదే అదే అదే నేను నా అనే మాట ఎక్కడ పలకకుండా తండ్రి చిత్తమే, తండ్రి చిత్తమే, తండ్రి చిత్తమే చెప్పుకుంటూ వచ్చినాడు. ఏది కూడా సొంత నిర్ణయం కానీ సొంత ఆలోచన కానీ చేయకుండా వచ్చినాడు. కనుక అటువంటి మనసు కలిగిన వారంగా నేను ఉండాలి, నేను ఉండాలి. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. కనుక ఎవరిల్లు సిడిలో మనసు గలవాడు. ఏం చెప్తారు వాళ్ళు? దైవభక్తి అంటే లాభం. యేసులోకి వచ్చినా మాకేం లాభము? యేసులోకి వచ్చినా మాకేం జరిగింది? యేసులోకి వచ్చినా మాకేం జరుగుతుంది? లాభం. ఏం కావాలి ఇక్కడ?
ఒరే నాయన, నీ చెడిపోయిన మనసు నేను బాగు చేసేవాడినా నాయన. నీ చెడిపోయిన నీ నాలుగు నేను బాగు చేస్తా, నీ ఆత్మను శుద్ధీకరిస్తా, నీ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో నేను దాన్ని బతికిస్తా. కనుక నా మనసును కోరుకో, నా ఆత్మను కోరుకో, నా శక్తిని కోరుకో, నా జ్ఞానం కోరుకో, బుద్ధి విజ్ఞానం సర్వ సంపదలు నా కారణం అయి కోరుకున్నాను ఆయన అంటే మనము అయి కోరకుండా అక్కడ ఏం చేయించో కోరుకుంటాం. చెడు మనసు గల వాళ్ళు ఏం కోరుకుంటారు? దైవభక్తి, లాభసాధనం అనుకుంటారు. ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు భంగమైపోయినారు? మాకేం లాభం చేస్తాం, మాకేం లాభం చేస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళు చేసే పని ఏంటి? ప్రపంచంలో ఏదైనా వాళ్ళు లేకుండా ఏ వ్యాపారం తిరుగుతుంది? వాళ్ళు లేకుండా ఏదైనా సరే ఒక వస్తువు కనిపెడితే వాళ్ళు లేకుండా ఎవరైనా వేరే కనిపెడతారా? కనిపెట్టలేడు. ఏదైనా సరే వాళ్ళు లేకుండా ఎవడైతే కనిపెట్టలేడు. అట్లు కనిపెట్టి అంత జ్ఞానవంతులుగా వాళ్ళు ఉన్నారు. దేనికోసం వాళ్ళు? యేసుప్రభువును చూపించారు, దేవుని తమ జీవితాన్ని చూపించడానికే, లాభం కోసమే, లాభం కోసమే. ఇప్పుడు ఆయా వ్యక్తులు వారి దేవుళ్ళ కాడికి పోతారు. దేనికోసం పోతారు? స్వామి ఈ సంవత్సరం మంచి పంటలు పడితే రేపు నీ కాడికి వస్తా, లేదంటే ఉంటుంది. అంతేనా? మనం కూడా అదే మనం అది కాదు మనము ప్రభువైన యేసుక్రీస్తు మనసు కలిగి ఆయన యొక్క రాజ్యంలోనికి, ఆ పరలోక రాజ్యానికి వారసులమయ్యే ఆ మనస్సు కలిగి ఉండాలి. అపోస్తుల కార్యములో పౌలు ఆ ఏథెన్స్ పట్టణానికి చెప్తాడు ఒక మాట. పదండి, 17వ అధ్యాయం అనుకుంటా, 17వ అధ్యాయం. అది కాదు, మన కొంచెం ముందు 29 మొదలు. దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలసబడిన బంగారమైనను వెండితోనైనను రాతినైనను దేవత్వం పోలినని తలంచకూడదు. చదవమ్మా. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ అది మనుషులకు, జంతువులకా, మనుషులకు ఆజ్ఞాపించిన అయినా మనసు మారనా, నా మనసు కలిగి ఉందా, నేను ఇచ్చని నా మనసు నీకు ఇచ్చా, నీ మనసు వద్దు, అది చెడిపోయింది, అది ప్రస్తుతం అయిపోయింది, అది పాడైపోయిన మనసు, అదొద్దు, నేను ఇచ్చా, కొత్త మనసు తీసుకో, తీసుకో. కనుక ఆ మనసును కోరుకోవాలి. అందరికీ చెప్పేది ఏంటంటే మారు మనసు పొందు. ఓ ప్రభు ఇదొద్దు నాకు అది అని అడగడం, దాన్ని పొందుకోవడం. కనుక అది లేకుండా మనము దేవునికి ఇష్టంగా బ్రతకలేము, దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనం జీవించలేము. మన మనసు వేరువేరుగా ఎన్నో ఆలోచనలు చేస్తారు కదా. పోయిన వారం విన్నాం, వాళ్ళు ఏం చేసేవాళ్ళు? హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో 12వ వచనంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? విశాలమైన మనసు. చదవమ్మా. విచారణ చేస్తూ వ్యభిచారమైన మనసు కదా. మనసు ఎట్టుపోయింది? వ్యభిచారంలోకి పోయింది. కొంతమందికి ధనం మీదకి పోతుంది, కొంతమందికి చదువు మీదకి పోతుంది, కొంతమందికి ప్రత్యేకంగా జ్ఞానంగా ఉండాలి, బలం ఉండాలి అని ఒకడు బలం సంపాదించుకొని, ఒకరు అందం ఉండాలా, ముసలైనా సరే ఇంకా కొంచెం అప్పుడే కనపడకూడదు, తగ్గిపోయిన కనపడకూడదు, ఇంకా కొన్ని రోజులు అని అందం కాపాడు కోసం ఏం చేస్తారు? కాస్మోటిక్లా ఏం చేస్తారు? అయ్యేనా పూసుకొని రాసుకొని కొన్న క్యాన్సర్ వచ్చి టాప్ పడిపోతారు అంతే. లేదా చాలా మంది తెచ్చినారు అంతే.
సినిమాకి చాలా మంది టాప్ పడారంతే, బల్బు పోయినట్టే. కనుక ఇవన్నీ దేనికోసము? అందం దేనికోసం ఆకర్షించేది? విషయాల కోసమే. కనుక రకరకాల అంటే దేవుని సంతోషపెట్టే మనస్సు, దేవుని గణపరిచే మనస్సు అవి లేకుండా వారు దేవుడికి విరుద్ధమైన మనసుతో వెళ్ళిపోతా ఉన్నారు లోకం. మనం అటు పోరాదు, అటు వెళ్ళరాదు, అటు చేయరాదు, అట్లుండరాదు. క్రీస్తు చేసుకలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. చదువుకుంటాం. రోమిల రాసిన పత్రిక 11:20. అనుకోవద్దు. ఏం కలిగింది మనకు? కఠిన మనస్సు కలిగింది. ఏమయ్యారు? ఇప్పుడు దేవుడు మనం ఏం చేశాడు? వారిని విడిచిపెట్టి అన్యజనులమైన మన తట్టు తిరిగిన దేవుడు. అందుకే మనం రక్షించబడినాం. వారికి ఏం కలిగింది? కఠిన మనస్సు కలిగింది. ఇప్పుడు చాలా మందికి వాక్యాలు విని 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 అబ్బో ఆయన చెప్తారమ్మా, ఎంతసేపు చెప్తారు తండ్రి అని కొంతమంది యాచరిక పడే పరిస్థితులు ఉంటారు. కొంతమంది ఏమైంది? వాక్యానికి కఠిన మనసు వచ్చేస్తుంది. కఠిన మనసు వచ్చేస్తే దేవుడు ముగ్గురు తట్టు తిరుగుతాడు. నేను తట్టు ఉండకుండా నేను దీవించడానికి, నేను ఆశ్రయించడానికి, నేను హెచ్చించడానికి దేవుడి మనసులో ఏం చేశాడు? ముగ్గురు తట్టు తిరుగుతాడు. అయితే కనుక మనసును కఠినం చేసుకోకూడదు. కనుక వాక్యానికి విధేయం కావాలి, లోపడాలి. వాక్యం మనసులో మన మనసు లోపడిపో. నా మనసులో కఠినం ఉండకూడదు. నా మనసులో మార్చు. నాకు మెత్తని మనసు దయచేయి, మంచి మనసు దయచేయి. నిన్ను మనసుతో నిన్ను వెంబడిస్తున్నట్టు నీతో నడుచున్నట్టు ప్రభా నాకు అటువంటి పూర్ణమైన మనసు నాకు దయచేయి. నీ మనసుకి ఎవరిదొద్దు, నీదే నాకు కావాలి. కనుక అటు వేడుకుంటా దేవుడితో మంచి సంబంధం కలిగి ఉంటాం. దేవుడితో మంచి సంబంధం కలిగి ఉంటాం. పోయిన వారం విన్నాం కదా, దాంట్లో కొంచెం వివరంగా మాట్లాడుకున్నాం. 5వ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. వినలేకపోయేది. వారు మనసును ఏం చేసుకోలేకపోయేది? సిద్ధపరచుకోలేకపోయేది. నేను దేవుని కాడికి పోతున్నా, దేవుని మాటలు వినాలి కదా. ఆయన గ్రంథములు, ఆయన ఉద్దేశం ఏమో, ఆయన సంకల్పం ఏమో, నా ఏందో ఆయన ప్రణాళిక ఏమో, ఆయన నన్ను ఏమి చేయాలనుకున్నాడో అది చేసుకుంటకై నేను జాగ్రత్తగా వినాలా. నేను కొన్ని గంటలే కదా ఉండేది. కనుక దేవా నాకు నీ మాటలు వినే సిద్ధమైన మనసు నాకు దయచేయి అని దేవుడి దగ్గర వారమంతా వేడుకుని రావాలి ఇక్కడికి. అప్పుడు విన్న ప్రతి మాట నీ హృదయం మీద వాళ్తా వస్తుంది, నీ హృదయం తాకుతూ వస్తుంది, నీ హృదయం కూర్చోబడుతూ వస్తుంది. ప్రతి మాట నీ హృదయమును ఆడుకుంటుంది, ప్రతి వాక్యము నేను తాకుతుంది, నేను శుద్ధినిగా చేస్తుంది. కనుక ఇప్పుడు సిద్ధపడిన అనుకో ఏం జరుగుతుంది? పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. సిద్ధపడి అనుకో, ఆయన అటు సిద్ధపడి అనుకో. దేవుని మాట, దేవుని చిత్త ప్రకారము దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతోను అది తన కుటుంబాన్ని ఒక సిద్ధ మనసు కలిగి ఉంటే దేవుని వాక్యం నమ్ముకుంటే ఏం చేస్తాడు? తన ఇంటి వారిని కాచుకుంటాడు. తన దేవుని మందను, ఓ ప్రభువా నీ సంఘంలో ప్రతి బిడ్డను, ప్రతి వారిని కాయము, నీ నామందు కాపాడు, ప్రతి కుటుంబంలో నీ నామందు కాపాడు, ప్రతి బిడ్డను నీ నామందు కాపాడు. దీనిలో అడుగుతారు, నీకు నామందు ఇది వింటే ఇది దేవుని మంద కదా, దేవుని జనాంగం కదా, దేవుని సంఘంలోకి వచ్చి దేవుని ప్రజలు కదా, దేవుని వాడు కదా. అటు దేవుని ప్రజల కొరకై ఏడుకుంటారు. ఇది
ఇది స్వరక్తం ఇచ్చి ఆయన కొన్న ఈ సంఘం ఇది. ఈ ఆయన ప్రజలు వీరు. ఈ ప్రజలైన వారికి ఎలాంటి కీడు అపాయం ఎప్పుడు జరగకూడదు. ఓ ప్రభువా, నీ నామమును వీరిని కాపాడము, నీ నామమును వీరిని ఉద్ధరించుము. నీ నామము యాకోబు దేవుని నామము నేను ఉద్ధరించు కాక. ఓ ప్రభువా, నీ నామమును వీరిని ఉద్ధరించు. ఎవరు విన్నవారైతే ప్రభు అనంతమైన దేవుడు, భూమి ఆకాశమును కలుగజేసిన దేవుడు, నరుడుగా పుట్టి మానవుడుగా పుట్టి మానవుని యొక్క క్షమాపణ కొరకై శిలువకు ఎక్కి శిలువను రక్తముతో చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఇప్పుడు ఉన్నాడు. ఆయన రక్షించుకున్నాడు. నా జీవితాన్ని మార్చిన ఆయన సంఘంలో నేను ఉన్నా. నేను ఆయన సంపాద్యము. ఈ మందిరంలోకి వచ్చే వారందరూ ఆయన సంపాద్యము. ఆయన మీద విశ్వాసం వచ్చిన వారు, ఆయన ప్రియ బిడ్డలు లేరు. ఓ ప్రభువా, ఆయన బిడ్డలు ఖాయము కాపాడుకుంటాడు. ఇది విన్న వారికి సిద్ధ మనసు వస్తుంది. సిద్ధ మనసుతో దేవుని సంఘాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఆ నామమందు, ఓ ప్రభు అనంతరం నీ నామమందు ఈ యొక్క సంఘాన్ని ఖాయము భద్రపరచుము. యేసుకి సర్వాధికారి నామముని భద్రత కావదల నీ ప్రజలకు దయచేయము అడుగుతా వస్తాడు. సిద్ధమనసు లేని వారు వాళ్ళ కర్మ వాళ్ళదే, వాళ్ళ కుటుంబం వాళ్ళదే. మాకేం స్వార్థప్రియులుగా తన కుటుంబం కోసమే ప్రార్థన చేసుకునే వాళ్ళుగా ఉంటారు. స్వార్థప్రియులు, వెంకములు ఆడవారు, కృతజ్ఞత లేని వారు. తల్లిదండ్రులకు ఎంతమంది ఇల్లు 22 మంది ఉన్నారు. ఇల్లు వాళ్ళలో నువ్వు ఉన్నావా? కనుక నీవు దేవుని సంఘం సిద్ధ మనసుతో కాసేవాడుగా ఉండాలి. ఇది ఆనాడు ఏంటంటే సంఘ పెద్దలైన వారికి చెప్పారు. ఆయన నా తోటి ఎవరు తోటి పెద్దలు. ఇప్పుడు కొంతమంది పెద్దలు ఏం చేశారంటే మేము ఆ సేవకుడు ఎలగొట్టాము. నువ్వు ఎలగొట్టికి ఏమన్నా ఎప్ప కుక్కనా? నీకు సేవకుడు నీకేమన్నా కుక్కనా? నువ్వు ఎలగొట్టికి నువ్వు పక్కకి పని కుక్కనా? సేవకుడు కుక్క ఎంత సులభంగా అనుకుంటారు. ఎలగొట్టాం కుక్క ఎట్లా పోనీలే ఎలగొట్టాం. ఆయన సార్థవాన్ని వాక్యం పోషించి వాక్యము ఉపదేశించి ఆ సంఘాన్ని సాగగలవా? ఆ నమ్మకం భద్రత తేగలవా? కాపాడగలవా? ఏదీ లేదు నీ కాడ. ఊరికి డమ్మాలు పడుతుంటే సంఘం బతుకుతారా? అది బతుకుతుంది, పోషించబడుతుంది. అది పోషిస్తావా? పాము పిల్లలు తింటుంది. ఏం తింటుంది? తింటుంది. శ్రమం కంటే 75% తింటారు. పిల్లలు తింటారు, తింటారు. అది పిల్లలు తప్పించుకొని పోయి బతికితే బతుకుతాయి. అట్లనా నేను సంఘం అంటే? కనుక ఇన్ని వాక్యములకు లోబడిన వారికి దేనికైనా సరే తెగబడి కాపాడడానికి ఒక సిద్ధ మనసు వస్తుంది. పోనీలే సంఘమందు నీ కుటుంబానికి నువ్వు కాపలిగా ఉన్నావా? నీ కుటుంబానికి కాసేవాడుగా ఉన్నావా? పోనీలే నేను నీవు కాపాడుకునేవాడుగా ఉన్నావా? నీవు నీ ఆత్మలకు ఏ కల్మషం లేకుండా అట్లా యేసుక్రీస్తు నామముందు ఆ రక్తము చేత కడుక్కొని పరిశుద్ధపరుచుకొని భద్రపరుచుకునేవాడుగా ఉన్నావా? అది లేదు. అది కనుక మనసు సిద్ధపడి వినకు సిద్ధపడితే కార్యం అద్భుతంగా జరుగుతుంది. వినాలి దేవుని మాటలు. ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, గ్రంథంలో ఏం రాయబడింది, ఏం మాట్లాడుతున్నారు వినాలి. చదవండి ఒక మాట ముందుగా. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11-12. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయేనో సిద్ధమైన మనస్సు దేవుని ప్రజలైన వారికి ఆ కష్టములో, కరువులో, హింసల్లో, బాధల్లో, కష్టంలో ఉన్న వారికి సహాయం చేసే సిద్ధమైన మనసు ఉండాలి. వింటే మనసు వస్తుంది, వినకపోతే అది రాదు.
ప్రభువే నా కొరకు అనంతమైన దేవుడే ప్రాణం పెట్టికి ఈ పాపి కొరకు నరుడుగా మానవుడుగా వచ్చుటకు వచ్చి తన శరీరాన్ని నా కొరకు శిలోకు అప్పచెప్తే తన ప్రాణమునే దారిపోతే నాకున్నది దేవుడిచ్చింది దేవునికి దేవుని ప్రజలకి మనసు లేకపోతే వాళ్ళ దగ్గర మార్మల్స్ ఉన్నట్టేనా? వారికి మార్మల్స్ ఉన్నట్టేనా? లేదు, మనసు లేదు, మనసు లేదు. కనుక దేవునికి ఏమేరు, దేవునికి ఏమేరు, దేవునికి దేవుని యొక్క కార్యక్రమాలకు ఇవ్వలేదు. దేవుని భాగం కూడా దేవునికి ఇవ్వలేదు. చదవమా 11, 12 రెండో పత్రిక 8 మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగితే కనుక అతడు తలంచుకుంటే తన మనసులో అనుకుంటే అది పెద్ద సంగతి ఏం కాదు. కనుక సిద్ధ మనసుతో ఒకటి తలంచుకుంటే అనుకుంటే కనుక వినితే సిద్ధ మనసు వస్తుంది, వినుకుంటే మనసు సిద్ధం రాదు. సిద్ధ మనసుతో వింటేనే దేనికైనా సిద్ధపడతారు. దేవుని కొరకు జీవితానికి ఆనాటి వాళ్ళు తమ ప్రాణాలను దారిపోస్తున్నారు. ఈనాటికి కూడా ఎంతో మంది మన కాంట్రాలజీ కానీ సేవకులు వారు తమ ప్రాణాలను త్యాగం చేసుకుంటున్నారు, తమ ప్రాణాలను దారిపోస్తున్నారు. స్వార్థ కొరకై ఎందరో ప్రయాసపడుతున్నారు. కుటుంబాలను పిల్లలను పోగొట్టుకొని ఎందరో జైల్లో పోతున్నారు. రక్తము, దెబ్బలు, గాయాలు, భయంకరమైన శిక్షలు వారు భరిస్తున్నారు. మన కాండాలి కాండాలి ఎందుకు? మనం సిద్ధ మనసుతో ఏ వాక్యం వినడంలే, ఏ వాక్యాన్ని ధ్యానించడంలే. కనుక అందుకే ఇర్మియా అన్నాడు, అంత బాధపడి మాట్లాడాడు. ఇర్మియా ద్వారా దేవుడు ఎవడు వింటాడని, ఎవరికి సిద్ధ మనసు ఉంది, ఎవరితో మాట్లాడదును అని ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడినాడు. వింటే ఇప్పటికీ ఈ నేతమైన మన రక్షణ ఉంది. ఏ వాక్యము నీ హృదయాన్ని నడిపిస్తుందో, ఏ వాక్యము నీ ఆత్మను నడిపిస్తుందో, ఏ వాక్యము నీ ఆత్మను ఉత్తేజపరుస్తుందో, లేక నీ ఆత్మకు ఉత్సాహంగా చేస్తుందో, నీ ఆత్మను వృద్ధులు చేస్తుందో ఏ వాక్యమో ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు కదా ఇంటికి పోయినాకైనా ఆలోచించుకో. నీ వాక్యమే నన్ను బ్రతికించను. ఏ వాక్యం బ్రతికిస్తుంది? ఇన్ని ఏళ్ళ నుంచి వింటున్నావు, ఏ వాక్యం నిన్ను బ్రతికిస్తా ఉంది? కనుక నువ్వు ఎట్లు బ్రతుకుతున్నావు? పేరుకు బతుకుతున్నట్టున్నావా? అట్లుండరాదు, అటు చేయరాదు. కనుక విననీకి సిద్ధ మనసు కలిగి ఉండాలి. అప్పుడే సిద్ధమైన మనసుతో దేనికైనా దేని చేయనికైనా సరే అతడు కలిగి ఉంటాడు. సిద్ధమైన మనసుతో మందును కాసుకుంటాడు, తనను కాసుకుంటాడు, తన కుటుంబాన్ని కాసుకుంటాడు, దేనిని కాస్తాడు. సిద్ధమైన మనసు వింటే దేన్నైనా సరే కాపాడుకుంటాడు, దేన్ని పోగొట్టుకోడు. దావీదు అన్నీ సమకూర్చుకొనెను, దావీదు సమస్తమును సంపాదించుకొనెను. అన్ని సంపాదించుకుంటావు. విను, నీ దేవుడు ఎటువంటి వాడో, నీ కొరకు ప్రాణం పెట్టినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు, సదాకాలం నీతో ఉండుటకే వచ్చినాడు. ఎప్పుడు ఉండనిస్తున్నావు ఆయన నీ దగ్గర ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నావు? నాతో ఉండాలని వచ్చినా ఉండు, నాతో ఉండు ఎన్నిసార్లు ఆయన బతిమాడుతున్నావు. కనుక ఆయనను బతిమాడాలి. నాతో ఉండు, నాలో ఉండు, నన్ను విడిచిపెట్టి పోవాకు, ఏ కారణం చేత కూడా ప్రభావ నన్ను విడువాకు. ఎప్పుడు బతిమాడుతుంది, ఎప్పుడు ప్రార్థన చేస్తేవి, ఎప్పుడు వేడుకుంటేవి. కనుక ప్రభు యేసుక్రీస్తు నామమందు ఆ యొక్క మనసు సిద్ధం అయితేనే నువ్వు సిద్ధపడతావు. దేనైనా కాపాడుకోనికి, నీ ఇంటి వారిని కాపాడుకోనికి, నిన్ను కాపాడుకోనికి, నీ మనసులో నీ హృదయంలో ఎక్కడ చెడుందో దాన్ని బాగు చేసుకోనికి నువ్వే పూనుకుంటావు. ఎక్కడ పడిపోయినావో దాన్ని కట్టుకోనికి నువ్వే సిద్ధపడతావు. ఆలోచించుకో. కనుక అట్లు సిద్ధ మనసుతో వింటే అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, వేరే కార్యం జరగదు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ మాట చాలాసార్లు విన్నాం కదా మనం. చదవండి 6వ అధ్యాయము. ఎన్నిసార్లు వింటామో, 1000 సార్లు వింటామో, 2000 సార్లు వింటామో తెలుగు, కానీ ఇప్పటికి కూడా కోరుకోరు కదా. 15వ క్వశ్చన్ చదవండి. 15వ వచ్చిన సమాధాన సువార్తనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడు. ఆడు నిలబడతాడు. సమాధాన సువార్త అదే దేవుడు నా కొరకు, ఈ పాపికి దేవునికి వైరం ఉంటే నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు నరుడుగా మానవుడుగా వచ్చి నాకు సమాధానం కలగజేయగా నా సమాధాన శిక్ష నా ప్రభు శిలువలో భరించినాడు. నా కొరకే రక్తం చిందించినాడు. నాకు దేవునికి సమాధానం కలగజేయటకై నా చేతిని దేవుని చేతికి అంటించినాడు. నా చేయి ఇప్పుడు నా చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. నాకు దేవునికి సమాధానం వచ్చేసింది. నాకు దేవునికి వైరం లేదు. ఆ శిలువ రక్తంతో నన్ను కడిగినాడు. ఆ మనస్సు ఉంటే నేను నిలబడతా. ఆ మనసు లేకపోతే, ఆ రక్తంతో నేను కడగబడినట్టు నా జ్ఞాపకం లేకపోతే నేను పడిపోతా. ఈ పాపిని పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము కడిగి పరిశుద్ధునిగా మార్చింది, నీతిమంతునిగా మార్చింది. నన్ను తేజోవాసులైన పరిశుద్ధంలోకి స్వాస్థ్యము నేను పొందినట్లు ఆ రక్షకుడు అటువంటి గొప్ప స్వాస్థ్యం నాకు ఇచ్చినాడు. నాకు ఆనందం ఉంది, నా మనసులో సంతోషం ఉంది, నా మనసులో నాకు అవిషయమై నెమ్మది ఉంది. ఎప్పుడు ఈ లోకంలో కళ్ళు వచ్చినా, ఆ లోకంలో కళ్ళు తెస్తానే నెమ్మది నాకు ఉంది. అది కలిగి ఉండాలి. సిద్ధ మనసును జోడిని సమాధాన సువార్త నాకు ఇప్పించినాడు. ఒక శుభవార్త. అరే దేవుడే నీ కొరకు వచ్చినాడయ్యా, మానవుడికి వచ్చినాడు, నరుడుగా వచ్చినాడు. నరావతారం కాదు, గమనించాలి. నరావతారం అయితే కొద్దిసేపు ఉంటుంది, మన మాయమవుతుంది. నరావతారం కాదు, ఇది నరుడుగా జన్మించినాడు. ఎన్నో అనుకుంటారు నరుడుగా. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములకు ఒక్కటి రీతిగా ఉన్నాడు. యుగయుగములకు మనుషుడిగానే ఉంటాడు. ఆయన నరుడుగానే కనబడతాడు. రేపు పరలోక రాజ్యంలో మీద ఆయన ఎవరుగా చూస్తాము? నరుడుగానే చూస్తాము, నరుడుగానే కనబడుతుంది. గాయాలే కనబడతాయి, దెబ్బలే కనబడతాయి, కళ్ళల్లో గాయాలు ఉంటాయి. ఆయన నాకు చేసుకోలేరు. నాకెందుకు? నాకు గాయం పొందిన వాడే కదా. ఎవరు చెప్పండి. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం నిత్యం పరచబడి, యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం నిత్యం పరచబడి నిష్కళంక పరిశుద్ధుడను నేను, నిష్కళంక పరిశుద్ధుడను నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. పరలోక రాజ్యంలో బంగారు వీధుల్లో నేను తిరుగుతా. నా ప్రభువు చూస్తా. ఆయన గాయాలను నేను ఏం చేస్తా? ముద్దాడుతా. నా కొరకు ఈ చేతిని పట్టుకుంటే నేను పట్టుకొని పోయి, ఈ చేతిలో నుండి నువ్వు చిందించిన రక్తమును నేను కనుక్కున్నా. ఈ చేతిలో నుండి ఇక్కడ గాయాలు పడుతున్నాయి, అవి నేను తాకుతా. ఇప్పుడు గాయాలైనాయి, కొడదెబ్బలు కొట్టాను, వాటిని నేను ముద్దాడుతా. నీ పాదాల్లో మేకులు కొట్టారు, గాయాలను నేను ముద్దాడుతా. అక్కడ ఆయనే నా రక్షకుడు, ఆయనే నా దేవుడు. సమాధాన సువార్తనన్న సిద్ధ మనసును జోడి నీ మనసులో ఉండాలి. ఇది నువ్వు సిద్ధ మనసులో వింటే ఇవన్నీ కలుగుతాయి. ఈ మనసు నీకు వస్తుంది. ఇది వినకుండా, ఇది లేకుండా, మనసు లేకుండా నువ్వేందో అనుకొని, నువ్వేందో
ఒక గొప్ప వ్యక్తి అనుకొని, నేనెంతో ఒక ఉన్నతమైన వ్యక్తి అనుకొని కదా కొంతమంది అక్కడ ఆకాశంలో ఊయాడుతుంటారు, మేము వాళ్ళమని కదా. చాలా మంది అనుకుంటున్నారు. ఇది ఉండాలి, ఆ మనసు ఉండాలి. అది ప్రభు మనసు. ఆయన సిద్ధపడిన మనసు అది. సిద్ధపడి ప్రాణమిచ్చినాడు, రూపాంతరము చెంది ప్రాణమిచ్చినాడు. వెనక తిరగలే. నీ సిద్ధమే సిద్ధించును కాక. రేపు పొద్దున లేస్తే కొద్దిసేపు ఉంటే పట్టకపోతారు, వాళ్ళు గుద్దుతారు, ముసుగేస్తారు, ఉమ్మేస్తారు, ఎవరు కొట్టిందో కనుక్కుంటారు, ఎగతాలు చేస్తారు, ఇదిగో రాజువా ఇదిగో రాజువా అంటారు. అంటారు అని తెలుసు ఆయనకు. ఆయన కళ్ళ కనెక్టు ఆయన కనబడతా ఉంటాయి. సిద్ధ మనసుతో అప్పగించుకున్నాడు. కనుక సిద్ధ మనసు లేకపోతే, ఆ సమాధాన సువార్త సిద్ధ మనసు లేకపోతే నువ్వు నిలబడలేదు. యేసు ప్రభువు నువ్వు నిలబడలేక కూలిపోయినావు, పడిపోయినావు. కనుక సిద్ధ మనసుతో వినాలి. సిద్ధ మనసు అందుకోసమే వినాలి. వినుటకై వేగిరపడాలి, మాట్లాడుటకై నిదానించాలి. కానీ మనం ఆలోచించరు కదా. నా నోరు ఎక్కువ నేనంతే సుముడుకపోవాలంటారు, సుముడుకపోవాలి అంటే నేనంటే సత్సవుడు ఒక్కడు చూడవా వాడి మాట్లాడుతుంటే చూడి సత్సవం ఉరేసుకున్న సత్సం అంటే నేను మాట్లాడితే కదా. వీళ్ళిద్దరిలో భార్యాభర్తలు కూడా ఈ మాటలు అనుకుంటారు, భార్యాభర్తలు కూడా ఈ మాటలు అనుకుంటుంటారు, ఈ మాటలు వాళ్ళు కూడా అనుకుంటుంటారు. ఎంత ఘోరమో కదా. ఇటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఏవి? దేవుని వాక్యం వినకపోవటం వలన, దేవుని వాక్యం తన హృదయంలో ఉంచుకొని సిద్ధపడటకు సిద్ధ మనస్సు కలగలేకపోతే నీ బతుకు ఘోరం, నీ జీవితం భయంకరము. కనుక అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనసు కోసము నీ మనసును సిద్ధం చేసుకోవాలి, వినాలి. ఆ మనసు కావాలని కోరుకోవాలి, దాన్ని కలిగి ఉండాలి. దానికోసమే ప్రాధేయపడాలి. నేమే గ్రంథము 4వ అధ్యాయము. ఇలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. నాకు అక్కడ పడిపోయింది, పూట కూడా పడిపోయింది. వచ్చినారు, ఊళ్ళోకి వచ్చినారు, దేవాలయం కట్టుకున్నారు, ఊళ్ళో చేరినారు. ఎక్కడ చూసినా కూడా పడిపోయింది. ఆ ఊళ్ళోకి రాయని జనం భయపడుతున్నారు. ఎక్కడ నెమ్మది లేదు, సమాధానం లేదు. నెహెమ్యా కాడికి పోయి కొంతమంది ఏడ్చినారు. నెహెమ్యా కూడా ఏడ్చి ప్రార్థన చేసినాడు. సరే పోనీకని దేవుడు అనుమతించినాడు. ఆ రాజు అనుకూల పడినాడు, వచ్చినాడు. వచ్చిన తర్వాత కొంతమంది వ్యతిరేకులు వచ్చినారు. వ్యతిరేకులు వచ్చి ఆ సల్మునటు, టోబియా వాళ్ళందరూ వచ్చి వాళ్ళని పడగొట్టడానికి, వాళ్ళ ఎగతాళి చేయడానికి పూనుకున్నారు. అటువంటి సమయంలో నెహెమ్యా మాటలు వాళ్ళు నమ్ముతూ వచ్చినారు. భయపడాలి, ఎందుకు భయపడతారు? భయపడాకు. ఎవరు భయపడేది? ఎవరు? మీ దేవుడు ఎటువంటి వాడు? మీ దేవుడు ఎవరనుకుంటున్నారు? భయంకరుడు, భీకరుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మీకు తోడున్నాడే, ఎందుకు భయపడతారు అని ఆయన వారికి చెప్పిన ప్రతి మాట నమ్ముతూ ధైర్యపరుస్తున్నారు. 4వ అధ్యాయము చదవమ్మా. ప్రధానులతోను అధికారులతోను జనులతోను వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడు యెహోవాను. 6వ వచనం. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను కనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండెను. పని చేయటకు ఏముంది? వాళ్ళకు మనస్సు కలిగిన వాళ్ళకు. అందరూ ఎదురు చేసిన వాళ్ళకి ఏం కలిగినమ్మా? పని చేయడానికి. ఎందుకు పని చేయడానికి పోతే ఏమవుతుంది? అక్కడ పని చేయకపోతే వాళ్ళకి ఏం జరుగుతుంది? పని చేయకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళు అబ్దోనీయులు, అమ్మోనీయులు, కూషీలు, వాళ్ళు యుద్ధానికి వాళ్ళు కట్టుకుని అక్కడ కోట కూడా కట్టుకుంటారు, మనం వాడినారు అని వాళ్ళను కొట్టుటకై, వాళ్ళని చంపుటకై వారు కూడా యుద్ధానికి వస్తున్నారు. మనం కూడా యుద్ధం చేయాలా? యుద్ధం చేసి పని చేయాలా? పని మాత్రం ఆపేదిలే. చూద్దాం రాని కూడా వాళ్ళు కూడా ఖడ్గాలు అవన్నీ తీసుకొని ఆ యుద్ధం చదివితే మీకు తెలిసిపోతారు కింద ఉంటారు ఎంత. కనుక మనసు ఉండాలి. దేవుడి పని చేయటకై మనసు ఉండాలి. దేవుడి పని చేయడానికి ఎవరికి మనసు ఉండదు. అన్ని మీ పనులే, అన్ని మీ ఇంట్లో పనులే, అన్ని మీయే. దేవుడి పని చేయటకై, దేవుడి గురించి మాట్లాడటకై
కొరకై నీకు ఏ మనసు కలిగి ఉన్నావు? ప్రభు యేసుక్రీస్తు ఏం పని చేసింది లోకంలో? ఏం పని చేసినాడు? దేవుని పని చేసిపోయినాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారుమనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించింది, మారుమనసు పొందండి. దేవుని వాక్యం ఇది, దేవుని రాజ్యం అది, ఇదే చెప్పినాడు. అదే చెప్పినాడు. దేవుడు 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 అని మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు తాను దేవుడేంటి, నేనే దేవుడని చెబుతానులే. దేవుడు ఉన్నాడు, పరమ తండ్రి ఉన్నాడు. మీ పరలోక పరమ తండ్రి, మీ పరలోక పరమ తండ్రి, మీ తండ్రి మీ తండ్రి మీ తండ్రి మీ తండ్రి అని మానవుడికి తండ్రి కొడుకుల తండ్రి బిడ్డల సంబంధాన్ని కలగజేసినాడు ఆయన. కనుక అటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. అది లేకుండా ఇంకా చివరిగా అవకాశం చదువు ముగిద్దాం. కీర్తనలు 26వ అధ్యాయము 5వ వచనం. ప్రభువా, ఆ. నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడు. క్షమించేవాడు, క్షమించేవాడు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. అది ఎవరి మనస్సు? ప్రభు మనస్సు. శిలువలో ఏమన్నాడు? తండ్రి మీరు ఏమి చేస్తున్నారో, ఈ రక్తం దేనికి? క్షమాపణ కొరకే చిందించిన క్రొత్త నిబంధన రక్తము. క్షమాపణ కొరకు సిద్ధ మనసుతో రక్తాన్ని నీ కొరకు దారపోస్తాడు. నీలో ఎప్పుడు కూడా ఏ కల్మషము ఏ పాపము లేకుండా ఆయన నిన్ను చూసినప్పుడల్లా ఏ కల్మషము లేకుండా కనబడనీకి, నువ్వు కూడా నిన్ను ఎవరన్నా ఏమన్నంటే నువ్వు కూడా క్షమించేవాడుగా ఉండాలని, అటువంటి మనసు నీకుండాలని, నీ భార్య, నీ కొడుకులు, నీ పిల్లలు, లేక నీ బంధువులు ఎవరైనా నిన్ను ఏదైనా అన్నప్పుడు నువ్వు కూడా క్షమించేవాడుగా ఉండుటకై ఆ మనసును కలిగి ఉన్నాయినా. అట్లున్నది నైనా, అదిరా మనసు అంటే. ఒరిజినల్ మనసు ఏది? క్షమించి మనసే ఒరిజినల్ మనసు. అది మనస్సు, అది మనస్సు. క్షమించు, పగబెట్టాకు, క్షమించిన పోను, క్షమించు. కనుక క్షమాపణ లేని జీవితము క్రైస్తవ జీవితమే కాదు, ఆ ప్రభు సంబంధులు కానే కాదు. కనుక ఆ కృపా క్షమాగుణ కలిగిన దేవుడు శిలువలో వేలాడుతూ పక్కన దొంగ వాడు కొద్దిసేపు ఆయన దూషించి తర్వాత ఈయన వేరుండారా, ఊరేపు ఈయన ఆయన కదరా, నిజంగా ఈయన దేవుని కుమారుడు, అరే ఈయన దేవుని కుమారుడు, అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో వచ్చావు కదా, ఆ రాజ్యం వచ్చిన జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. మరి అప్పుడో ఎందుకు ఆయన ఇప్పుడే అన్నాడు. ఈ దినమే నేడు నాతో కూడా పరదేశంలో ఉండు. కనుక ఎంతకుడే ఏమిరా ఇంత సులభంగా పరలోక రాజ్యం వస్తా అనుకుంటాడు అన్నాడా? పౌలు అన్నాడు. ఎవరన్నారు? పౌలును. ఇంత సులభంగా నన్ను క్రైస్తవులు చేయాలనుకుంటున్నావే, సౌలా నీకు వెలిపెట్టింది అతివించవలని అన్నాడు. ఎవరు? అగ్రిప్పరాజు, ఫేస్తు అన్నారు. సులభంగా సులభమది పరలోక రాజ్యంలో ఒక వ్యక్తి చేరట సులభము. క్షమాపణ వేడుకో, క్షమించబడతావు. నువ్వు క్షమించు, నువ్వు కూడా క్షమించేది నేర్చుకో. ప్రభు దగ్గర ఏం నేర్చుకోవాలి? స్టెఫెను ఏం నేర్చుకున్నాడు? స్టెఫెను ప్రభు దగ్గర ఏం నేర్చుకున్నాడు? అది నేర్చుకున్నాడయ్యా. అది నేర్చుకుని తండ్రి వీరేమి చేస్తున్నారు ఎరుగరు కనుక క్షమించు, ఈ పాపము వీరి మీద మోపకుము అయిపోయింది. నేర్చుకున్నాడు ఆయన. చెప్పాను కొన్ని రోజులు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది వరకు? మన లక్షల మంది ఎన్నేళ్ళు? ఇన్నేళ్ళు అయింది. ఏమనంటే మర్చిపోతాం మనం. రాసి పెట్టుకున్నా అంటారు. ఏం రాసుకుని మనం చదివినాము? ఏం రాసుకొని చదువుకున్నా? ఏం చదివినాము? ధర్మవిధులను వారి మనసులో ఉంచేతను, వారి హృదయం పలకల మీద వాటిని రాయుదును. ఇది ధర్మవిధి, క్షమించేది. క్షమాపణ లేని వాడు
ఆడ యేసు ప్రభుకి ఎప్పుడు సంబంధం లేదు. ఆడు మోసగాడు, ఆడు దేవుని వాడు కాదు. గుర్తుంచుకోండి. మేమని అనుకుంటున్నారేమో. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వాడు. ఈ మాట కొంచెము ఎబ్బెట్టుగా ఉంటుంది కదా. క్షమించకపోతే వాళ్ళకు దేవుడి సంబంధం లేదు, కొంచెం ఎబ్బెట్టుగా కదా, కొంచెం ఇబ్బంది పడుతుంది ఆ మాట. అదే ప్రభు నేర్పేది. నా ఇద్దరు నేర్చుకోండి. ఏం నేర్చుకుంటారు? ప్రభు వాడితే కూర్చు కదా, లేదా? అది కాదు కనుక ప్రభు యేసుక్రీస్తు శక్తిగల నామములో మనము అటువంటి క్షమించుటకు సిద్ధమైన క్షమాపణ ఎవడైనా అన్ని నేను ఏమవుతుంది వాడంతా మనకి తగ్గిపోతా అన్నీ లేదా అంటే మరి అయితే మరి దేవుడు చూస్తాడా? దేవుడు చూడలేదా అమ్మా? చూసినాడు దేవుడు. నన్ను అన్యులను చూసినాడు, నన్ను మాటలను చూసినాడు, అందరం చూస్తుంటాడు అని నేను వాళ్ళ మీద ఫిర్యాదు చేయను. చేయనట్ట క్షమించమని పెడతాడు. కనుక మనం ఏం చేయాలి? మనం ఎవరైనా ఏమన్నా అనరాని మాటలా మాట్లాడినలే ఎవరైనా క్షమించుము. అది కొట్టలేదే క్షమించుము. రాత కొట్టారు, మంచి రాత కొడతండి. టాప్ అని ఎక్కడ తగ్గిందో ఒక గుడ్డు ఊడిపోయింది. వాడు కొట్టుకొని గుడ్డు కూడా ఊడిపోయిందేమో, అర్థంతో తడిసిపోయాడేమో చెప్పాను కదా. అది పౌలును సరసన నాయకుడు చిన్న కొట్టాడా కదా. ఎన్ని దెబ్బలు? చాలా దెబ్బలు కొట్టారన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కదా. మళ్ళీ ఏం చేశారు? పౌలు సీతలు ఫిర్యాదు చేశారు దేవునికి, నీ పరలోక సైన్యం దింపు అన్నారా? అన్నదా? పాటలు పాడారు, స్వార్థ ప్రకటించినారు, క్షమించమని వేడుకున్నారు. సరసన నాయకుడు ఏం పొందుకున్నాడు? రక్షణ పొందుకున్నాడు, క్షమించబడినాడు. ఇంత ప్రేమ ఉంది ఎవరు నాయన, ఇంత ప్రేమ నీ దగ్గర ఉంది, నాకు నిందేరు నాయన, నేను ఎంత కొట్టిన నీ చేతులతో అని ఏడ్చినాడు. అయ్యలారా ఇటువంటి రక్షణ పొందుటకై, ఇటువంటి ప్రేమ గల హృదయం పొందుటకై నేనేమి చేయాలయ్యా, నేనేం చేయాలి ఏడ్చినాడు. కనుక అది మార్పు. కనుక అటువంటి మార్పు కలిగిన దేవుని బిడ్డలంగా మనం ప్రభుత్వంలోకి రావాలి. ప్రభు నిజంగా నీ మనసు నాకు కావాలి, అదే నాకు కావాలి. ఆ మంచి ఉద్దేశంతో ప్రభు దగ్గరికి రావాలి. నాకు వేరే వద్దు, నీదే కావాలి, నీ మనసు కావాలి. నా మనసు వద్దు, నాకు తీసేయి, నీ మనసు నాకు దయచేయి. ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభు మనసు పొందుకుందాం, ప్రభు యొక్క బలలో ఆనందుకుందాం. మనం ఆయన మన యందు ఏకమవుదాం. ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకంగా దేవుని మనసును కోరుకుందాం. ఎవరి మనసు అయినా పనికి రావాలి, నా మనసు నాకు పనికి రావాలి, నీ మనసు నాకు కావాలి. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వాడు